1991లో భారత్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. విదేశీ మారక నిల్వలు అతి తక్కువ స్థాయికి చేరాయి మరియు ద్రవ్యోల్బణం తీవ్రమైంది. అంతర్జాతీయ రుణాలను చెల్లించలేకపోవడం నుండి బయటపడటానికి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను తెరవక తప్పలేదు. ప్రధాని నరసింహారావు నాయకత్వంలో ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ విస్తృత ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. వీటిలో దిగుమతి పరిమితులను తగ్గించడం, రూపాయిని పతనం చేయడం మరియు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు మరియు టెలికాం, బ్యాంకింగ్ మరియు విమానయాన వంటి రంగాలు భారీగా అభివృద్ధి చెందాయి. ఆర్థిక వ్యవస్థ నియంత్రిత, పరిరక్షణ దృక్పథం నుండి శక్తివంతమైన, మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మారింది. ఈ క్షణం భారతదేశం లైసెన్స్ రాజ్ నుండి ప్రపంచ ఆర్థిక క్రీడాకారుడిగా మారడానికి మార్గం సజ్జం చేసింది. వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి మరియు ప్రపంచీకరణకు బాటలు వేసింది.